పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుసుకుపోతా ఉందా? సిబిఐ అధికారులు పులివెందుల చేరుకోవడంతో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా? వివేకా కేసులో ఇప్పుడు సడన్గా ఎందుకు కదలిక వచ్చింది? అసలు వివేకా కేసులో ఏం జరుగుతోంది? సునీతారెడ్డి ఎందుకు హోంమంత్రి అనిత గారిని కలిసింది? ఏంటా కథ అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వైఎస్ సునీతారెడ్డి అల్లు పెరగని పోరాటం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అక్కచెమ్మలు ఇంకోటి అని సొల్లు కబుర్లు చెప్తుంటాడు, కానీ సొంత చెల్లికే ధైర్యం ఇవ్వలేనటువంటి వాడు, సొంత చెల్లికే నమ్మకాన్ని కల్పించలేనటువంటి వాడు. సరే, ఇంకో చెల్లి కాస్తులో వాటా ఎగ్గొట్టేసి బజార్ మీద పడేశాడు, తల్లిని పార్టీ నుంచి గెంటేశాడు, ఇవన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గత 5 సంవత్సరాలుగా మూలన పడినటువంటి సిబిఐ కేసులో మరి ఇప్పుడు కొంత వేగం పుంజుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనల ప్రకారం అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీస్ ఇవ్వటం జరిగింది. మరి అవినాష్ రెడ్డి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు. ఆ బెయిల్కి ఎంత డ్రామా జరిగిందో కూడా మనందరం చూసాం. కర్నూలులో వాళ్ళు చేసినటువంటి హంగామా, వేల మందితో ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి తల్లిని తనకు అనారోగ్యం లేకపోయినప్పటికీ అనారోగ్యం ఉందని జాయిన్ చేసి అక్కడి నుంచి రాలేమని చెప్పి శాంతి భద్రతల సమస్య సృష్టించి సిబిఐ అరెస్టు చేయకుండా అడ్డుకున్నటువంటిది మనందరం చూసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నాకు 2 కళ్ళు అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి లేకపోతే వివేకానంద రెడ్డి, ఒక కన్ను ఇంకో కన్ను పొడుస్తుందా అధ్యక్ష, ఒక కన్ను ఇంకో కన్నును చంపుకుంటుందా అధ్యక్ష అని 2 కళ్ళ సిద్ధాంతం ఏదో సొల్లుగా చెప్పినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అనేది మనందరం చూసాం. అయితే నిన్న అనూహ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి అక్కడ అనిత గారిని, హోంమంత్రి అనిత గారిని కలిసి తన తండ్రి హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణ వేగవంతం చేయడానికి, విచారణ త్వరగా పూర్తవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించమంటూ సునీతారెడ్డి గారు కోరటం జరిగింది. ఇదే సమయంలో ఆ కేసు విచారణ వచ్చే నెలకి వాయిదా పడుతూ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది సిబిఐకి సంబంధించి విచారణకు సంబంధించినటువంటి అంశంలో. దాంతోపాటు మరికొంతమంది నిందితులకు బెయిల్ వస్తూ ఉంది. అయితే అవినాష్ రెడ్డి బెయిల్ మీద బయట ఉండడం వల్ల సాక్షుల్ని, సహనిందితుల్ని బెదిరిస్తున్నాడు, ప్రభావితం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు వాస్తవాలు చెబితే అవినాష్ రెడ్డి ఇరుక్కుపోవాల్సి వస్తుంది. కాబట్టి అవినాష్ రెడ్డే కాదు, అవినాష్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి గారు కూడా ఈ కేసులో ఇరుక్కుపోతారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. భారతిరెడ్డి గారి ఆదేశాల మేరకు, భారతిరెడ్డి గారి కోఆర్డినేషన్లోనే జరిగింది. అర్ధరాత్రి వరకు భారతిరెడ్డి గారు ఎక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చారు అనేటువంటిది కూడా మనం అందరం ఆల్రెడీ గతంలో అనేకసార్లు మీడియాలో చూడటం జరిగింది. అయితే ఇప్పుడు సిబిఐ గత కొద్ది రోజులుగా, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా రోజులు స్తబ్దుగా ఉంది. ఆ తర్వాత కొంత వేగంగా స్పందించింది. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పులివెందులు వెళ్ళారు, చాలా అక్కడ విచారణ వేగవంతం చేశారు, చాలా అంశాలను ఆయన సేకరించారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఆ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీదే కేసు పెట్టి సిబిఐకి సహకరించకుండా ఇబ్బంది పెట్టింది. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. సిబిఐ ఏ రకమైనటువంటి విచారణ చేయాలనుకున్నా, ఎవరిని కలవాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టదు. పైగా ఈ చంద్రబాబు నాయుడు గారి మీదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళంతా చంపేసి నారాసుర రక్త చరిత్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆ హత్యని అంటగట్టి ఎన్నికల్లో ప్రచారం చేసుకొని ఆనాటి ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి గారిని కూడా బ్లేమ్ చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొంది ఆ విషయాలన్నీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం మరోసారి గుర్తుపెట్టుకుంది. అందుకనే విచారణకి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఈ నేపథ్యంలో సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. పైగా సిబిఐని లాబింగ్ చేయటానికో, కేంద్రంలో ఏదో మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయటానికో విజయసాయి రెడ్డి లాంటి బ్రోకర్లకి ఇప్పుడు తలుపులు క్లోజ్ అయిపోయాయి. కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అందులో కీలక భాగస్వామిగా ఉన్నది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సహకారం కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు సిబిఐకి కూడా పూర్తి స్వేచ్ఛతో పనిచేసేటువంటి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుంది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు, అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని అవినాష్ రెడ్డిని కనుక పూర్తి స్థాయిలో విచారిస్తే, ఆల్రెడీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే అవినాష్ రెడ్డి ఆ డబ్బు సర్దాడని, కోట్లాది రూపాయల డబ్బు ఏదైతే సుపారీగా ఇచ్చున్నారో హంతకులకి, అదంతా సర్దారని చెప్పడం జరిగింది. ఈ కేసులో ఆల్రెడీ దస్తగిరి అప్రూవర్గా మారున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఆ దస్తగిరిని ఇబ్బంది పెట్టడానికి కూడా అనేక కేసులు పెట్టి 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి వేధించింది కూడా రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించాలి. అంటే వీళ్ళ భాగోతాలు బయట పెట్టాడని, వీళ్ళ కుట్రల్ని బద్దలు కొట్టాడని చెప్పి, అవి ప్రజల ముందు ఉంచాడని చెప్పి
ఒక సామాన్యుడైనటువంటి డ్రైవర్ దస్తగిరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి అతన్ని వేరే కేసుల్లో అరెస్ట్ చేసి వేధించి అతని కుటుంబాన్ని బెదిరించినటువంటి ఘటనలు కూడా గత 5 సంవత్సరాల్లో జరిగాయి. అంటే వీళ్ళ తప్పులు ఎత్తి చూపినా, వీళ్ళని ప్రశ్నించినా ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మంది మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, ఇలాంటి సామాన్యులు, జర్నలిస్టులు, మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి వేధించాడు, హింసించాడు, వెంటాడాడు. ఆ ప్రభావమే ప్రజలు చెప్పుతో కొట్టి ఈ దుర్మార్గుడు మరోసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు, భావప్రకటన స్వేచ్ఛ ఉండదు, ఇక్కడ రాజ్యాంగం అమలవ్వటమే ఉండదు అనేటువంటి ఉద్దేశంతో, భయంతో చరిత్ర ఎరుగుని విధంగా 164 స్థానాలు కూటమికిచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇస్తే సిగ్గు లేకుండా ఆ 11 సీట్లు బాధ్యత కూడా తీసుకోకుండా అసెంబ్లీకే రాకుండా ఎగ్గొడుతూ నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుక్కుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సంగతి మనందరికీ తెలుసు. ఏది ఏమైనప్పటికీ ఎప్పటికైనా వివేకానంద రెడ్డి కేసు విచారణ వేగవంతం అవ్వాలి, నిందితులు శిక్షించబడాలి.